జై శ్రీరామ్. ఈ రోజు మన భారతదేశాన్ని పట్టి పీడిస్తున్న పెద్ద సమస్య మత మార్పిడి సమస్య. అమాయకమైన హిందువుల్ని, ముఖ్యంగా దళితుల్ని టార్గెట్ చేసుకొని ఈ మత మార్పిడి ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఈ మార్పిడి మతాల వల్ల సనాతన ధర్మానికే కాదు, భారతదేశ వినాశనానికే ముప్పు. దీన్ని దృష్టిలో పెట్టుకొని దేశం కోసం, ధర్మం కోసం జై హిందుస్థాన్ పార్టీ మత మార్పిడి నిరోధక చట్టాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది. ఈ మత మార్పిడి ముఠాల వాళ్ళు ఆఫీసులు, ఆసుపత్రులు, కళాశాలలు, దుకాణాలు, ఇల్లు, హిందూ పరిసర ప్రాంతాలను టార్గెట్ చేసుకుని మత ప్రచారాలు చేస్తున్నారు. రోగంతో మూలిగే వారిని, పేదవారిని వారి బలహీనతను అడ్డం పెట్టుకొని మతం మారుస్తున్నారు. మతం మార్చటమే కాకుండా మన సనాతన ధర్మంపై ద్వేషం పెంచుకునే విధంగా చేస్తున్నారు. వాళ్ళ ప్రచారాల్లో మన హిందూ దేవుళ్లను, హిందూ గ్రంథాలను అవమానిస్తూ వాళ్ళ అకృత్యాలను కాపాడుకోవటానికి దళితుల్ని వాడుకుంటున్నారు. మన దళిత సోదరులు గుర్తించవలసిన విషయం ఏంటంటే వర్ణ వివక్షతను అధిక మొత్తంలో పాటిస్తుంది ఈ మత మార్పిడి ముఠానే.